Presentation is exploring dose-response relationship in toxicology, correlating modern understanding with Vedic perspectives. తెలుగులో హిందీలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ అందరికీ అర్థమవుతుంది ఏం మాట్లాడబోతున్నాను అని. ఎందుకంటే పూర్తిగా ఇంగ్లీష్లో మాట్లాడితే చాలా టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. అది కొంచెం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. దేన్ని విషం అని అంటాము, సైన్స్ లోపల దీన్ని విషము అని ఎలా నిర్ధారిస్తారు, ఇది టాపిక్ మెయిన్గా. దీన్ని తర్వాత మనం వేదంలోంచి ఏమన్నా ఎగ్జాంపుల్స్ తీసుకుని అక్కడ ఎలా చెప్పారు అనేది, మోడర్న్గా మేము ఎలా చెప్తున్నాము అనేది చెప్పడానికి నేను ఉదాహరణలతో ప్రయత్నిస్తాను. బాగా దాహంగా ఉంది, సమ్మర్గా ఉంది, మనం నీళ్లు తాగేటప్పుడు మనం ఇష్టం వచ్చినట్టుగా తాగేస్తున్నాం కావాల్సినన్ని నీళ్లు. ఒకసారి పోటీ పెట్టారు, ఎవరు ఎక్కువ నీళ్లు తాగుతారని. ఒక అమ్మాయి దాదాపు 6 లీటర్లు నీళ్లు తాగింది. వెనక్కి వస్తున్నప్పుడు ఇంటికి వచ్చే లోపల చనిపోయింది. అంటే ఏదైనా ఒకటి, ఏ వస్తువైనా మనం లోపలికి తీసుకునేది పరిమితం దాటితే అది విషమైపోతుంది, చనిపోతాం. ఇది మనందరికీ తెలిసిందే. దీన్ని అసలు సైన్స్లో ఎలా చెప్తారు ఇది విషం అని, అది మెయిన్గా టాపిక్. దీన్ని ఇంగ్లీష్లో మేము టాక్సికాలజీ అంటాం. టాక్సిక్ అని అంటే పాయిజన్ అని, విషం అనేది. ఎంత తీసుకుంటే విషము, దాన్ని ఎలా నిర్ధారిస్తాం? చాలా మందికి షుగర్ ఉంది, కొంతమంది ఇన్సులిన్ తీసుకుంటున్నారు, కొంతమంది ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారు. ఆ ట్యాబ్లెట్లు తక్కువ ఎంజీ, ఎక్కువ ఎంజీ. అసలు ఇది ఎలా చేస్తారు, మేము ఎలా చేస్తాం సైన్స్ లోపల, ఇది చెప్పడానికి అనేది టాపిక్ అన్నమాట. దీనిలో కొన్ని టర్మ్స్ని నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతూ వస్తుంది. మన శరీరం లోపల అన్నీ కరెక్ట్ పరిమాణంలో ఉండడానికి ప్రయత్నిస్తుంది శరీరం. దానిలో ఏదన్నా ఒకటి ఎక్కువ కానీ తక్కువ కానీ అయితే దాన్ని మేమేమని పిలుస్తామంటే హోమియోస్టాసిస్ అని పిలుస్తాం. అంటే లోపల ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, లోపల ఉన్న వాతావరణం కరెక్ట్గా లేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ 98.4 degrees ఉంటే టెంపరేచర్ మనం కరెక్ట్గా ఉన్నట్లే. అది 99, 100కి వెళ్ళగానే జ్వరం వచ్చింది. సో జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, ఏదైనా ఒక పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోగానే అది 98.4కి వస్తుంది. ఈ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు మన శరీరానికి ఏదైనా రోగాలు వస్తాయి. మనకి చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి ఆహారం గురించి వేదాల్లో. సో నేనేమనుకున్నాను అంటే, మోడర్న్గా మేము ఎలా చెప్తాము, దీన్ని దానికి ఏమన్నా ఫ్యూచర్లో మనం లింక్ చేయొచ్చా వాళ్ళ సలహా తీసుకొని, ఆ టాపిక్ అన్నమాట ఐడియా. సో ఏదన్నా ఒకటి తీసుకుంటే ఇది ఎంత తీసుకోవచ్చు. ఈజీ ఎగ్జాంపుల్తో మనము విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటాం ఆరోగ్యం హెల్తీగా ఉండడం కోసం. ఎన్ని వేసుకోవచ్చు? 1 వేసుకుంటా, 2 వేసుకుంటా, 3 వేసుకుంటా, 10 వేసుకోవచ్చా, 20 వేసుకోవచ్చా? ఇది ఎవరు చెప్తారు మనకి, ఎలా చేస్తారు ఎక్స్పెరిమెంట్ అనేది, ల్యాబ్ లోపల ఎలా చేస్తారు, ఏ జంతువు మీద చేసి మనకి చెప్తారు అనేది నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది దీన్ని టాక్సిక్ అంటారా. సో ఫర్ ఏ కాంపౌండ్ టు బి లేబుల్డ్ యాజ్ టాక్సిక్, వి విల్ టాక్ అబౌట్ ద డోస్. డోస్ అంటే ఏమిటంటే ఎంత క్వాంటిటీ ఇస్తాం. షుగర్ ఉంది అని చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి అందరికీ ఒకటే షుగర్ ట్యాబ్లెట్ ఇవ్వట్ల. కొంతమందికి రోజుకి 3 సార్లు వేసుకోమంటున్నారు, కొంతమందికి ఇన్సులిన్ 2 సార్లు వేసుకోమంటున్నారు. ఈ మధ్య ఒక అతను చనిపోయినాడు, అతను రోజుకి 3 సార్లు ఇన్సులిన్ వేసుకునేవాట. సో ఇది ఎలా చేస్తారు, ఒక జంతువుని తీసుకుని దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మేము ముందర ఎలుకల మీద చేసి, ఇది మనుషులకి ఎలుకకి సంబంధం ఉంటుంది కాబట్టి దాని లోపల ఎంత వస్తుంది అని చూసుకుని మనిషికి కూడా సుమారుగా అంత ఇవ్వచ్చు అనేది లెక్కలోకి తీసుకుంటాం. సపోజ్ నేను ఎలుకకి 1 గ్రామ్ ఇస్తే అది చనిపోయింది అని అనుకోండి. ఎలుక తాలూకు బరువు ఒక 300 గ్రాములు ఉంటుంది. 300 గ్రాములకి 1 గ్రాము డేంజర్ అయితే 70 కిలోలు ఉన్న మనిషికి ఎంత ఇస్తే డేంజర్ అని ఒక లెక్క వేస్తాం. దాని ప్రకారంగా మనము ఇది దాటనివ్వకూడదు అని. అది ఏదైనా సరే, విటమిన్ ట్యాబ్లెట్ అవ్వచ్చు, ఏదైనా సరే.
ఒక 2 విటమిన్ టాబ్లెట్లే కానీ వేసుకుంటే కిడ్నీ ద్వారా అది ఎక్స్క్రీట్ అయి బయటికి వెళ్ళిపోతుంది. ఏమి ఇబ్బంది ఉండదు. అది ఎక్కువ అయిపోయి చాలా కాలం వేసుకుంటేనే మనిషి చనిపోతారు. సో ఇప్పుడు దీన్ని మనము ల్యాబ్‌లో ఎలా చేస్తాం? మేము ఎలా చేస్తాం ల్యాబ్‌లో అనేది చెప్తాం. 1 గ్రామ్ తీసుకుంటా సుమారుగా. ముందర నాకు తెలీదు. తీసుకొని ఒక 10 జంతువులకి ఇస్తాను. ఇచ్చేదాన్ని ఏమంటాము అంటే రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. అంటే ఆ వస్తువు మన శరీరంలోకి ఎలా వెళ్ళాలి? మీరందరూ కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకుని ఉంటారు. ఆ వ్యాక్సిన్ ఇంజెక్షన్ రూపంలో వెళ్ళింది. ఇంకా కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్ రూపంలో వేసుకుంటాం. ఆస్మా వచ్చిన వాళ్ళకి ఇన్హేలర్ ద్వారా, అంటే ఒక శరీరంలోకి పంపించేది ఏదన్నా వస్తువు చాలా రకాలుగా వెళ్తుంది. ఇలా ఎందుకు వెళ్తుంది అని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, కొన్నిసార్లు ఎవరన్నా తుమ్మితే అవతల వాళ్ళకి ఆ డిసీజ్ అనేది రావచ్చు, ఆ రోగం అనేది రావచ్చు. కొన్నిసార్లు మనకి దోమ కుడితే రావచ్చు మలేరియా. పొరపాటున ఎవరన్నా ఆవలిస్తున్నప్పుడు ఆ దోమని మింగేస్తే మలేరియా వస్తుందా అంటే రాదు. కడుపులో ఉన్న హెచ్సిఎల్ దాన్ని పూర్తిగా అరిగిచ్చేసేసి ఒక్క రవ్వ కూడా రాదు. పాము విషం ఎలా వెళ్తోంది శరీరంలోకి అంటే కాటేస్తే రక్తం ద్వారా వెళ్తోంది. అదే పాము విషం నేను ఇంత తీసుకుని ఒక నీళ్లలో కలిపేసి ఎవరికైనా ఇస్తే వాళ్ళు చనిపోరు. వాళ్ళ డైజెస్టివ్ సిస్టంలో ఏదన్నా లీకేజ్ ఉండి రక్తంలోకి వెళ్తే తప్ప. అంటే ఏదన్నా ఒకటి విష పదార్థము మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం కూడా ఏదన్నా ఒక వస్తువు ఇది నిజంగా విషమా కాదా అని నిర్ధారించాలంటే దాన్ని నేను శరీరంలోకి ఎలా పంపించాలి అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ టాబ్లెట్ ఎలా పంపిస్తున్నాను అంటే నోటి ద్వారా వెళ్తుంది. కాబట్టి నేను ఎంత ఇవ్వచ్చు ఒక విటమిన్ టాబ్లెట్ ఎవరికైనా అని చూడడానికి నేను దాని నుంచి ఒక గ్రాము తీసుకొని ఒక జంతువుకి ఇస్తాం. జంతువులన్నీ ఎలుకల మీదనే చేస్తాం. ఆ ఎలుక కూడా ఒక్క ఎలుక 10,000 రూపాయలు ఉంటుంది ఇప్పుడు కాస్ట్ కొనాలంటే. ఏదో ఎలుక ఇక్కడ దొరికేదని కాదు. అది బెంగళూరు లోపల ఎక్స్పెరిమెంట్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఎలుకలు. దాన్ని ఆల్బినో ర్యాట్ అని పిలుస్తారు. ఆ ఎలుక మాత్రమే చేయాలి. ఒక 35 ఏళ్ల క్రితం నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు 15 రూపాయలు ఉండేది ఒక ఎలుక. వాళ్ళకి మెయింటైన్ చేయడానికి నెలకి 300 రూపాయలు అప్పట్లోనే ఇచ్చేవాళ్ళం. మనకి సెమినార్ ఉంది కాబట్టి ఇదంతా చల్లగా ఏసీ కనిపిస్తుంది. ఎలుకలకి ఖచ్చితంగా ఉండాలి ఏసీ. కాబట్టి మేము ఏసీ పెట్టేవాళ్ళం దానికి. సో ఇంత పక్కాగా చేసి దానిలో చేస్తాం. ఇచ్చిన తర్వాత ఒక 10 ఎలుకలకి ఇస్తాము. 1 గ్రామ్ అనుకుని 4 రోజుల తర్వాత అంటే 96 గంటల తర్వాత సగం కానీ చనిపోతే, అంటే 10లో 5 ఎలుకలు చనిపోతే ఆ డోస్ని టాక్సిక్ డోస్, లీథల్ డోస్ 50 అని టెక్నికల్గా పిలుస్తాం. అంటే లీథల్ అని అంటే పాయిజన్ అని, చాలా విషపూరితం. అంత దగ్గర మనిషి చనిపోవడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడి నుంచి ఏం చేస్తాము అని అంటే 1/50 నుంచి, అంటే 1 గ్రామ్ తీసుకున్నాం, 1/2 గ్రాము దానికన్నా తక్కువ 1/4, 1/6, 1/8, 1/10 ఇలా తగ్గించుకుంటూ వెళ్తాం. తగ్గించుకుంటూ వెళ్ళిన తర్వాత ఏ డోస్ దగ్గర అయితే ఎటువంటి ప్రమాదము లేదు అని తెలుస్తుందో అంతవరకు నేను మీకు ధైర్యంగా ఇచ్చేసేయచ్చు. సో నా దగ్గరికి ఎవరైనా షుగర్ ఉంది అని వచ్చినప్పుడు నేను వాళ్ళకి డోస్ ఇస్తున్నాను. ఆ డోస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి సడన్ గా కానీ షుగర్ తగ్గిపోతే చనిపోతారు. రోగం తగ్గడం మాట దేవుడు ఎరుగు, వ్యక్తి చనిపోతాడు. కాబట్టి నేనేం చేస్తున్నాను అని అంటే చాలా తక్కువ దగ్గర మొదలు పెడుతున్నాను. మొదలుపెట్టి 1 వారమే ఇస్తున్నా. ఈ వారం తర్వాత నా దగ్గర రండి. అది షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు. బీపీ 1 ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, కానీ బీపీ పూర్తిగా పడిపోయిందంటే చనిపోతాడు. కాబట్టి చాలా తక్కువ దగ్గర మొదలు పెడుతున్నా. ఈ తక్కువ దగ్గర నేను ఎలా మొదలు పెడుతున్నా, నాకు ఎలా తెలుసు నేను ఇంతే ఇవ్వాలి అనడానికి చేస్తున్న ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఏం చేస్తున్నాను, ముందర ఒక 10 ఎలుకలు తీసుకున్నా, 1 గ్రామ్ ఇచ్చాను. ఒక్క ఎలుక కూడా చనిపోలేదు అనుకోండి, నేను దాన్ని 1.5 గ్రామ్ అని పెంచాను. ఊరికే మీకు అర్థం కావడం కోసమని గ్రామ్ అని చెప్తున్నాము. అది గ్రామ్ ఉండదు, చాలా 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 తక్కువ ఉంటుంది. మనకి అర్థం కావడం కోసం కాఫీ తాగడానికి అందరూ సుమారుగా ఒక 100 ml కప్పు లోపల 1 చెంచాడు షుగర్ వేసుకుంటాం. అంతకన్నా మనకి
తక్కువైంది అనుకోండి, ఒక రవ్వ తక్కువైంది అనుకోండి, ఏం తేడా కనిపించదు. నేను ఊరికే ఒక చిటికెడు ఉప్పు వేసినట్టుగా వేశాను అనుకోండి, మీకు సరిపడా ఉండదు. కాబట్టి నేను మీకు సరిపడా ఉండాలి అని అంటే ఒక స్పూన్ వేయాలి. అది పంచదార విషయంలోకి వచ్చింది. అదే ఉప్పు విషయంలోకి నేను ఒక చెంచాడు వేశాను అనుకోండి, చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి నేను ఎంత వేయాలి అనేది డిసైడ్ చేసేదాన్ని ఇక్కడ మనము ఏదైనా ఒక పదార్థం ఇది విషమా, విషం కాదా, ఎంతవరకు తీసుకుంటే మీకేమీ అవ్వదు అనేది నిర్ధారించేదాన్ని ఫీల్డ్ని టాక్సికాలజీ అని పిలుస్తాం. సో దీనిలో నేను ఏం చేశాను అని అంటే ముందర సుమారుగా 1 గ్రామ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అది శరీరంలోకి పంపించాలి. ఎలా పంపించాలి? ఇందాక చెప్పాను. కోవిషీల్డ్ కానీ కోవిడ్కి వచ్చినప్పుడు ఇంజెక్షన్ ద్వారా లోపలికి పంపించారు. అలాగే మీకు తెలుసా ఇంజెక్షన్ ద్వారా ఏం పంపించారు? మనం అందరం వ్యాక్సిన్ కోసం చాలా పెద్ద క్యూ కట్టి నిలబడ్డాం. యాక్చువల్గా ఏ వైరస్ అయితే మనకి కరోనా వస్తుందో అదే వైరస్ని 99% చంపేసి ఆ వైరస్నే మన శరీరంలోకి పంపించారు. పంపించినప్పుడు మన రోగ నిరోధక శక్తి ఏం చేస్తుందిరా అంటే దానికి సంబంధించిన దాన్ని చంపడానికి సంబంధించిన కావాల్సిన పదార్థాలు తయారు చేసి మెమరీలో పెట్టేసుకుంటుంది. అలాంటి పదార్థం ఎప్పుడన్నా శరీరంలోకి వస్తే ఇది దాన్ని అటాక్ చేసి రిమూవ్ చేసేస్తుంది. అదే నేను విషం ఎక్కువ ఉన్నది పంపించుంటే అందరు చనిపోతారన్నమాట. సో 1 గ్రామ్ తీసుకున్నాను. నాకేమి దానిలో ఎఫెక్ట్ కనిపించలా. నెమ్మదిగా పెంచుతూ వెళ్ళా. ఒక దగ్గరకు వచ్చేటప్పటికి 10 జంతువుల్లో 5 చనిపోయినాయి. చనిపోగానే నేను ఏ డోస్ దగ్గర, దీన్ని డోస్ అని అంటాం, ఎంత క్వాంటిటీ దగ్గర ఎంత ఇస్తే ఇన్ని చనిపోయినాయి అని చూసిన తర్వాత దాని నుంచి తక్కువ చేసుకుంటూ వస్తాం. చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ పదార్థము ఇది విషమా కాదా, ఎంత ఇస్తే ఇది విషం అవుతుంది, ఎంత ఇస్తే ఏం ఎఫెక్ట్ అవుతుంది, ఇది ఎలా చూస్తాము అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన శరీరం లోపల లివర్ని డీటాక్సిఫికేషన్ సెంటర్ అని అంటారు. డీటాక్సిఫికేషన్ అంటే ఏమిటి అని అంటే ఏదైనా విషమైన పదార్థం పంపిస్తే దాన్ని తక్కువ విషంగా కానీ లేదా పూర్తిగా విషం తీసేసేటట్టుగా పనిచేస్తుంది. ఇది పనిచేసేది మన శరీరంలో లివర్ చేస్తుంది అన్నమాట. ఆ లివర్ ఏం చేస్తుంది అని అంటే కొన్ని రకాల పదార్థాలని ప్రొడ్యూస్ చేసి ఈ విష పదార్థాలతో దాని రియాక్షన్ జరిగి దాన్ని చంపేసేటట్టుగా తయారు చేస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కావాలి అని అంటే చాలా మందికి కాఫీ అలవాటు ఉంటుంది. పొద్దున్నే కాఫీ తాగిన తర్వాత శరీరంలో అది ఎలా వెళ్తుంది అని అంటే కడుపులోంచి పేగుల్లోకి వెళ్ళి పేగుల్లోంచి లివర్లోకి వెళ్తుంది, మళ్ళీ లివర్ నుంచి గుండెలోకి వెళ్తుంది, గుండెలోంచి రక్తం అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది. ఇది జరుగుతుంది. నేను లివర్లో వెళ్ళనీయకుండా గుండెలోకి పంపిస్తే కాఫీ తాగిన 10 నిమిషాలకి మనిషి చచ్చిపోతారు. సో అంతలాగా విషమైన పదార్థాన్ని తక్కువ విషము లేదా పూర్తిగా దాన్ని రిమూవ్ చేసేస్తుంది. సో ఇప్పుడు నేను ఒక జంతువుకి ఇచ్చినప్పుడు నాకు ఖచ్చితంగా తెలుసు నేను దానికి విషం పంపించాను అని. సో లివర్లో ఉన్న ఈ పదార్థాలు లెవెల్ పెరిగిందా తగ్గిందా ఎలా ఉంది అనేది నాకు తెలుస్తుంది. ఈ లెవెల్ కానీ పూర్తిగా పడిపోయింది అని అంటే మనము ఇంత క్వాంటిటీలో కానీ తీసుకుంటే ఖచ్చితంగా తొందరగా ఆ మనిషి చనిపోవడానికి అవకాశం ఉంది. దీన్ని తగ్గించాలి. ఇది ముఖ్యంగా మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే చాలాసార్లు ద్రాక్ష పళ్ళు ఇలా ఏదైనా పళ్ళు కొన్నప్పుడు దానిపైన పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నారు, ఏవి జంతువులు రాకుండా. మనం ఏం చేస్తున్నాం, ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా నీళ్లతో కడిగి మనం తర్వాత తింటున్నాం. అలాగే తినట్లా, తుడుచుకుని తినట్లా. కానీ చాలా పదార్థాలు అసలు నీళ్లలో కరగవు. అందుకని కొంతమంది ఏం చేస్తున్నారు, ఉప్పు నీళ్లతో కడుగుతున్నారు, అయినా సరే పూర్తిగా పోవట్లా. కాబట్టి ఈ పదార్థము మనము శరీరంలోకి తీసుకున్నప్పుడు ఏ ప్రభావం చూపిస్తుంది అని చెక్ చేసినప్పుడు ఏమేం చెక్ చేస్తాము అని అంటే లివర్ మీద అయితే ఎలా ప్రభావం చూపిస్తుంది, గుండె మీద ఎలా ప్రభావం, కిడ్నీ మీద ఇలాగా చూపిస్తూ వస్తుంది. దీన్ని మనము టాక్సికాలజీ అని అంటాం. ఈ టాక్సికాలజీ లోపల ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసి దీనికి అమెరికాలో ఒక సంస్థ ఉంది, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేసి, ఈపీఏ అని అంటారు. అందుకే మనము ఏ టాబ్లెట్ కానీ ఏవి తీసుకున్నా యాజ్ పర్ ది ఈపీఏ గైడ్ లైన్స్ అని రాసి ఉంటుంది.
దాని ప్రకారంగా ఇంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి, ఇంత మోతాదు దాటితే ఏమేం ప్రభావం చూపిస్తుంది. మీరు చాలా మందిని చూస్తుంటారు సిగరెట్లు తాగే వాళ్ళని. సిగరెట్ లోపల ఎంత విష పదార్థం ఉంది అని తెలిస్తే ఒక్క సిగరెట్ తాగితే మనిషి చచ్చిపోతాడు యాక్చువల్. కానీ ఆ సిగరెట్‌కి నిప్పంటించుకొని వాళ్ళు తాగుతున్నారు. ఆ వేడికి 99.9% విష పదార్థాలన్నీ చనిపోతాయి. కాబట్టే వాళ్ళు అన్ని సిగరెట్లు తాగి అన్నేళ్ల వరకు ఉండగలుగుతున్నారు. సిగరెట్ తాగినప్పుడు ఏమవుతుంది అనంటే పొగ బయటకు వదులుతున్నారు. చాలా సార్లు అనిపిస్తుంది ఈ వాసన భరించలేకపోతున్నాం. వాళ్ళకు కూడా ఏదైనా సిగరెట్ టాబ్లెట్ అని దొరికితే బావుండు. మింగేస్తే వాళ్ళకి కావాల్సిన ఆనందం వాళ్ళకొస్తుంది అని. కానీ అది కడుపులోకి వెళ్తే వాళ్ళకి కావాల్సిన ఆనందం రాదు వాళ్ళకి. అది తాగినప్పుడు దానిలో ఉన్న నికోటిన్ అనే పదార్థం 7 సెకండ్లలో బ్రెయిన్‌కి వెళ్ళిపోతుంది. కాఫీ ఎవరికైతే అలవాటు ఉందో వాళ్ళందరికీ తెలుస్తుంది. కాఫీ తాగకపోతే విపరీతం తలనొప్పిగా ఉంటుంది. తాగగానే హాయిగా ఉంటుంది. దీనికి ఒక 1000 రెట్లు హాయిగా వాళ్ళకి ఉంటుంది టెన్షన్ నుంచి రిలీఫ్. ఎందుకని దాని రూట్ ఎలా వెళ్తోంది అనంటే డైరెక్ట్‌గా ఆ నికోటిన్ బ్రెయిన్‌లోకి వెళ్ళిపోతుంది. కడుపులోకి వెళ్ళి ఇట్లా వెళ్ళట్ల. 7 సెకండ్లలో వెళ్ళిపోతుంది. ఒకసారి ప్రయత్నించారు. సిగరెట్ లోపల అన్నిటికన్నా చాలా డేంజరస్ పదార్థం నికోటిన్ కదా! దీన్ని తీసేద్దాం. దీన్ని తగ్గిచ్చేద్దాం. అప్పుడు ఆరోగ్యం బావుంటుంది. వాళ్ళు హాయిగా పొగ బయటకి వదులుతారు అని. తగ్గిచ్చేసేసి చాలా మందికిచ్చి ఇది ఎలా ఉంది చెప్పండి అంటే వాళ్ళందరూ చెప్పిన ఆన్సర్ ఇది చాలా చప్పగా ఉంది. అంటే ఏమిటి అంటే వాళ్ళకి ఆ నికోటిన్ అనే పదార్థం మాత్రమే వాళ్ళకి ఆ రిలాక్సేషన్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ మన భాషలో కావాలి అని అనుకుంటే కాఫీ బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. నేను ఏదన్నా రంగొచ్చేందుకు బ్రౌన్ కలర్ యాడ్ చేసేసి ఇది కాఫీ అని ఇస్తే కాఫీ తాగే వాళ్ళకి బావుండదు. దానికి ఖచ్చితంగా కాఫీలో ఉండే పదార్థం ఏదైతే ఉంటుందో అది మాత్రమే నాకు తలనొప్పిని తగ్గిస్తుంది. కాబట్టి దీన్ని మేమేమని పిలుస్తాము అనంటే యాక్టివ్ కాంపోనెంట్ అని పిలుస్తాం. ప్రతి టాబ్లెట్ లోపల మనకి ఇంత పెద్ద టాబ్లెట్ ఉంటుంది గానీ, దానిలో మనకి కావాల్సిన పదార్థము చాలా తక్కువ ఉంటుంది. ఇంతంటే ఇంతుంటుంది. ఆ పదార్థంతో పాటుగా మిగతా పదార్థాలన్నీ యాడ్ చేసి అదేమీ అవ్వకుండా ఉండడానికి చేసి లోపలికి పంపిస్తారు. దీన్ని మనము టాక్సికాలజీ అని అంటాం. ఫైనల్‌గా ఏం లింక్ ఎస్టాబ్లిష్ చేద్దాము అని అనుకున్నాను అంటే, వేదంలోనూ వాటిలో రెఫరెన్సెస్ ఉన్నాయి కదా ఆహారం గురించి. అసలు వాళ్ళు ఎలా చెప్పారు ఈ ఆహారం మంచిది కాదు, ఈ ఆహారం ఇంతే తినాలి అనేది. వాళ్ళు ఏమన్నా అలాంటి రెఫరెన్స్ ఇచ్చుంటే, ఆ రెఫరెన్స్‌లన్నీ మన వేదం డిపార్ట్‌మెంట్ వాళ్ళతో మాట్లాడి నోట్ చేసుకొని, మోడర్న్‌గా మేము ఎలా చేస్తాము అని ఈ రెండిటిని లింక్ చేసేసి పేపర్‌ని పబ్లిష్ చేద్దామని అనుకున్నాం. సో దిస్ ఈస్ ది brief presentation of my paper. Thank you very much for giving me this opportunity.